ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయానికి వద్దాం. 3వ వచనంలో ఇర్మియా ఏమంటున్నాడు చూడండి. అక్కడ మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి అన్నాడు. అంతేనా? మీ మార్గాలు మీ క్రియలను మీరేం చేయాలి? దిద్దుకోవాలి. మీ మార్గాలు మీ క్రియలను దిద్దుకొనుడి. దిద్దుకోవడానికే కదా మనం వచ్చాం, సరి చేసుకోవడానికే కదా వచ్చాం మనం. అదే 5వ వచనంలో కూడా అదే అంటున్నాడు చూసారా, మీ మార్గమును మీ క్రియలను మీరు యథార్థముగా చక్కబరుచుకొనుడి అంటున్నాడు. మీ మార్గం మీ క్రియలు దిద్దుకో, అసహించుకోవద్దు, దిద్దుకోండి. దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకుందాం, దేవుడు మాట్లాడినప్పుడు బాగు చేసుకుందాం. ప్రభువా నా కొరకే కదా నువ్వు మాట్లాడావు, ఇది నా లోపము నాలో ఉంది అని సరి చేసుకునేవాళ్ళు కావాలి. దిద్దుబాటు అసహ్యం కదా, అసహించుకోవద్దు దేవుని వాక్యాన్ని. వింటున్నారా? నాతాను వచ్చి దావీదుతో ఆ ఉపమాన రీతిగా ఆ సంగతి చెప్పినప్పుడు దావీదుకి రౌద్రం వచ్చింది, కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది. అన్నాడు, ఒక్క మేక పిల్లకి బదులు, చెప్పండి, ఒక్క మేక పిల్లకి బదులు ఆ మనుషుడివి ఏం చేశాడు? దిద్దుకున్నాడు. అందుకే అండి, దిద్దుకున్నాడు. దిద్దుకోండి. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి దిద్దుకోవాల్సిన అవసరం లేదు, దిద్దుకోవడానికి మనం వచ్చాం. ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం. వాక్యం చెప్పేవాడికి వినేవారికి మనం ఎవరూ అతిథులం కాదు. వాక్యం మాట్లాడుతున్నప్పుడు దిద్దుకుందామండి. ప్రభా అనుదినం నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా, నీకు ఆయాస్కరమైన మార్గం నా యందు ఉన్నదేమో, నీకు కష్టం కలిగించటం ప్రభా నా యందు ఉన్నదేమో, నీకు దుఃఖం కలిగించే మార్గాలు నా యందు ఉన్నాయేమో, నన్ను నేను దిద్దుకుంటున్నాను ప్రభా అని చెప్పాలి. దిద్దుకోవడం మంచిదండి.